అటు మేయర్ సునీతారావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గంగుల కమలాకర్. దమ్ముంటే టచ్ చేసి చూడు, బండారం బయట పెడతానంటూ హెచ్చరించారు. మేయర్గా దోచుకున్నదంతా కక్కిస్తామన్నారు. తమ జోలికొస్తే ఊరుకోబోమంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరుతున్న సందర్భంగా గంగుల కమలాకర్ పైన కొంతమంది పార్టీ నేతలపైన తీవ్ర ఆరోపణలు చేశారు. 111 జీవో, మానేరు రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ పనుల్లో గంగుల కమలాకర్ ఆయన అనుచరులు అంతా అవినీతి చేశారు. ఆ చిట్టా అంతా తన వద్ద ఉంది, తన మీద ఆరోపణలు చేస్తే అన్నీ బయటపెడతా అంటున్నారు. ఎంత అవినీతి చేశారు సార్? సునీల్ రావు అనే వ్యక్తి ఒక స్వార్థపరుడు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ దొంగలా చూస్తాడు, అక్కడ అనుభవిస్తాడు, ఆస్తి అనుభవిస్తాడు, అధికారం అనుభవిస్తాడు. ఆ పార్టీ అధికారంలోకి పోగానే వెళ్ళగా అధికార పార్టీలో ఉన్నదానికి దొంగదారిన దొడ్డిదారిన వచ్చి చేరుతాడు. చేరి అక్కడంగా అనుభవిస్తాడు, అక్కడంగా అధికారం అనుభవిస్తాడు. ఆ పార్టీ అధికారం పోగానే మళ్ళీ వేరే పార్టీకి దొడ్డిదారిన అవుతాడు. ఇదే సీక్వెన్స్ జరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయాడు, బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్ అధికారం పోగానే రెక్కలచ్చిప్పుడు ఈరోజు మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరి అక్కడ ఉన్న పార్టీ క్యాడర్ను పక్కకు పంపించేసి అక్కడ మేయరు మళ్ళీ డిప్యూటీ మేయర్ తీసుకొని మళ్ళీ అవినీతి సంపాదించుకొని ఆ ఉన్న ఆరోపణలే సేమ్ ఈరోజు సునీల్ రావు చేసిండు. ఆ రోజు కూడా మేము చెప్పినాం, పార్టీ మారే వ్యక్తికి మేయర్ పదవి ఎందుకు ఇచ్చారు మరి? అప్పుడు మేము కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. గౌరవ కేటీ రామారావు గారికి, గౌరవ కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. పార్టీ ఇంత బాగా స్ట్రాంగ్ ఉన్నది, మేయర్ మనం కైవసం చేసుకుంటున్నాము. డెఫినెట్గా మంచి పార్టీ నమ్మిన వ్యక్తిని, కేసీఆర్ అంటే అభిమాని, పార్టీ అభిమానికి మీరు ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు పార్టీ అధిష్టానం మేరకు మేము డెఫినెట్గా సునీల్ రావుకు మేమందరం కోఆపరేట్ చేయడం. మేము తలుచుకుంటే మేము కాకుంటే మేము కార్పొరేటర్ కాకుంటే అవుతుండేనా? పార్టీ అధిష్టానం ఏం చెప్తే దాన్ని శిరసావించినాం కాబట్టి మేయర్ అయిండు. మేయర్ అనే వ్యక్తి మళ్ళీ అప్పటి నుంచి ఓన్లీ దోసుకున్న తప్ప వేరే కార్యక్రమం పెట్టుకోలేదు. మా పార్టీ అధికారం లేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి ఆ ఉన్న దోసుకున్న కేసులన్నీ కూడా మళ్ళీ బయటకు రాదు అని చెప్పేసి ఇప్పుడు బండి సంజయ్ పోయి చేరిండు. కాబట్టి ఈరోజు మేము ఏమంటాము, నువ్వు చేరు, ఏమని ఇచ్చిన స్టేట్మెంట్ విన్నా, నా రాజకీయ భవిష్యత్తు కోసం పోతాను, శభాష్ పో, రాజకీయ భవిష్యత్తు చూసుకో. కానీ పోయేటప్పుడు ఈ ఆరోపణలు మా మీద ఆరోపణ చేస్తే మేము చేస్తూ కూర్చోలేదు. దానికి అంతకు స్ట్రాంగ్గా ఉంటాం, మేము కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. అంటే ఆయన చేసిన అవినీతి చిట్టా మీ దగ్గర ఉందా? ఉంటే దాదాపు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా, ఎందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? ఇప్పుడు చేస్తాం, దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం, వేరే దాన్ని మేము కాన్సన్ట్రేట్ చేయము. మేము ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం పోతున్నప్పుడు పొమ్మని చెప్పినాం, ఎవరు రాజకీయ వాళ్ళ భవిష్యత్తు. కానీ గంగుల కమలాకర్ ఆరోపణలు చేసి పార్టీ మీద ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఇక్కడ ఎవరు లేడు. మేము అంతకన్నా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తాం 100%. నువ్వు ఆరోపణలు మా మీద చేస్తే సేమ్ నీ ఆరోపణలు ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఏమేమి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఎట్లా ఇల్లు కట్టినా, అవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, అవిటి కూడా స్టార్ట్ చేస్తాం. వేరే ఏం పని పెట్టుకోం మేము ఇక్కడ. ఎలా కట్టారు సార్ ఇల్లు? ఆయన అవినీతి ఆరోపణలు చెప్పిన పడితే కదా, అవినీతి మరకలతో కట్టింది కదా, మంది రక్తంతో కట్టింది కదా, మేము ఎక్కడ ఇచ్చి పెడతాం? మా మీద ఒక ఆరోపణ మా మీద నువ్వు విమర్శించేటప్పుడు మేమంతా సేమ్ కౌంటర్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పటికైనా మంచి సూచన చేస్తున్నా, నీ పని నువ్వు చేసుకో, మా పని మనం చేసుకోండి. నువ్వు ఇది అది పెడితే మాత్రం నీ ఎంబడే పడతాం, వేరేం లేదు. కేబుల్ బ్రిడ్జ్ 111 జీవోలో గంగుల కమలాకర్ భూములు కొన్నారు, అంత చిట్టా అంతా ఉంది. ఆయన చెంచాలు నా మీద ఆరోపణలు చేస్తే అన్నీ బయట పెడతా అంటున్నారు. నీకు చేతనైంది చేతనైంది చేసుకో. ఈరోజు మేము అధికార పార్టీ లేము, మాకు అధికార బలం లేదు. నువ్వు ఉన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క పార్టీలో ఉన్నావు. నీ చేతిలో సిబిఐ ఈడీలు అవన్నీ ఉంటాయి కదా, మాన్య రివర్ మీద, 111 జీవుల మీద, గంగులకాల భూముల మీద, గంగులకాల ఆస్తి మీద మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ దాంతోపాటు నీ మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేయించుకో, 2 స్టడీ చేసుకో. రైట్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి సునీల్ రావు తన పైన చేసిన ఆరోపణలకు గంగుల కమలాకర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తమ ఆధారాలు బయట పెడితే తాము కూడా తన చిట్టా విప్పుతామని ఆయన హెచ్చరించారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.